వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 5 పవర్ 10 ఇచ్చారు. ఇది ఒక ఈక్వేషన్ అనమాట. సో ఈ ఈక్వేషన్లో నుంచి మనం ఎక్స్ వాల్యూ అయితే కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటా. ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 5 పవర్ 10. సో నేను ఈ 2 పవర్ ఎక్స్ని ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 10 అనమాట. సో ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఉన్నప్పుడు మనము పవర్ అనేది కామన్గా రాయొచ్చు. అంటే ఏ బై బి హోల్ పవర్ ఎం అనమాట. సో ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 10 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పవర్లో 1/2 తోటి మల్టిప్లై చేస్తాను అనమాట, బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎక్స్ హోల్ పవర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 10 హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 10/2 అవుతుంది. ఇక్కడ 2 1s 2 5s తోటి క్యాన్సిల్ అవుతుంది. మనకి రిమైనింగ్ ఏముంటుంది, ఎక్స్ బై 2 హోల్ పవర్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 5 అనమాట. సో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి పవర్ బి కండిషన్ వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి లాగా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎబో ఈక్వేషన్ కూడా సేమ్ ఈ ఫార్ములా లాగానే ఉంది చూడండి. ఏ అంటే ఎక్స్ బై 2, బి అంటే 5. సో ఏ ఈక్వల్ టు బి అంటే ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇందులో నుంచి ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 5s 10. సో ఆన్సర్ వచ్చేసి 10 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.